మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా పూరి సేతుపతి సినిమాని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ సీనియర్ నటి ఈ మూవీలో కీలక పాత్ర పోషించనుందని గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నిజం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. షీ ఈజ్ ఎలక్ట్రిక్, షీ ఈజ్ ఎక్స్ప్లోజివ్, షీ ఈజ్ ద టబు అంటూ ఆమెకు స్వాగతం పలికారు. జమ్ ఆఫ్ ఇండియన్ సినిమా టబు పూరి సేతుపతిలో డైనమిక్ రోల్లో కనిపించనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెతో దర్శక నిర్మాతలు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. టబు చేరికతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1991లో కూలీ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టింది టబు. సిసింద్రి చిత్రంలో క్యామియోతో ఆటాడుకుందాం అంటూ అలరించిన ఈ బ్యూటీ నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, చెన్నకేశవరెడ్డి, ఇది సంగతి, షాక్, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. అక్కినేని నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి నలుగురు సీనియర్ హీరోలకు జోడీగా చేసింది. అయితే బాలీవుడ్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన టబు తెలుగులో సెలెక్టివ్గా సినిమాలు తగ్గించేసింది. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత అలా వైకుంఠపురం మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్తో వర్క్ చేయడానికి రెడీ అయ్యింది. పూరి తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూశాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ సేతుపతిని లైన్లో పెట్టారు. ఇప్పుడు టబు కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతోంది. ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే టాక్ ఉంది. పూరి ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కానీ సేతుపతి, టబు ఈ సినిమా ఓకే చేశారంటే కథలో ఏదో విషయం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్లో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూరి సేతుపతి సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో ప్రారంభం కానుందని టీం ఇదివరకే తెలిపింది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ విడుదల కానుంది.